ఒక పక్క ఏఐ టూల్స్ ఏమో చాలా పాపులర్ అయిపోతూ చాలా స్ట్రాంగ్ అయిపోతూ ఉన్నాయి. మరొక పక్క ఇప్పుడు కంపెనీస్కి కొత్తగా ఒక న్యూ ప్రాబ్లం ఒకటి స్టార్ట్ అయ్యిందనమాట. సో ఏంటది అంటే, సో కంపెనీస్ యొక్క డేటా ఏదైతే ఉంటుందో, సో ఆ డేటా అన్నది ఈ ఏఐ టూల్స్ ఎంతకాలం స్టోర్ చేసుకుంటాయి, ఆ డేటా ఎవరెవరికి యాక్సెస్ ఉంటుంది, అలాగే సో కంపెనీస్ యొక్క సెక్యూర్డ్ డేటా ఏదైతే ఉంటుందో ఆ సెక్యూర్డ్ డేటా అన్నది పోతుందా, బయటికి వెళ్ళిపోతుందా, సెక్యూరిటీ కన్సర్న్స్ వస్తాయా అని చెప్పి ఈ పెద్ద భయం అన్నది ఇప్పుడు అన్ని కంపెనీస్కి కూడా పట్టుకుందనమాట. సో రీసెంట్గా ఏదైతే యాంథ్రోపిక్ నుండి ఫేబుల్ 5 అని చెప్పి ఒక న్యూ అడ్వాన్స్డ్ ఏఐ మోడల్ అనేది వచ్చింది. వన్స్ దాన్ని రివ్యూ చేసిన తర్వాత మైక్రోసాఫ్ట్ వాళ్ళ ఎంప్లాయీస్కి దాని యొక్క యూసేజ్ని చాలా లిమిట్ చేసేసింది. అంటే సో ఎంత వాడాలి అన్నది దాని యొక్క యూసేజ్ని బాగా తక్కువ యూజ్ చేయమని చెప్తోంది. ప్రజెంట్ దాని మీద రివ్యూ చేస్తోంది అనమాట. సో ఏంటి ఇక్కడ వస్తున్న ప్రాబ్లం అంటే మెయిన్ డేటా కన్సర్న్సే. ఓకే, సో డేటా అన్నది ఈ కంపెనీస్ యొక్క డేటా ఆ యొక్క ఏఐ టూల్ ఎంతకాలం స్టోర్ చేసుకుంటుంది అనేది అనమాట. సో ఇక్కడ మెయిన్ రీజన్ వచ్చి డేటా రిటెన్షన్. దీని గురించి డీప్గా వెళ్లే ముందు అసలు క్లాడ్ ఈ ఫేబుల్ 5 అనేటటువంటిది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఇది ఒక అడ్వాన్స్డ్ ఏఐ మోడల్ అనమాట. ఇదేంటంటే మనకి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఎనాలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ లాంటి కాంప్లెక్స్ టాస్క్లను కూడా చాలా ఈజీగా చేయగలుగుతుంది అనమాట. అంత స్ట్రాంగెస్ట్ మోడల్ ఇది. సో ఇంకా అంత స్ట్రాంగెస్ట్ మోడల్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా యూసేజ్ పెరిగిపోతుంది కదా. ఇంకా ప్రతిదీ కోడ్ జనరేషన్లో, కోడ్ రివ్యూలో, కోడ్ ఆప్టిమైజేషన్లో, లేకపోతే బగ్స్ క్లియరెన్స్లో ప్రతి దగ్గర కూడా ఇంకా దీన్ని యూజ్ చేయడం మొదలు పెడతారు. సో అట్లా చేస్తున్నప్పుడు కంపెనీస్ యొక్క ఆ ఇంటర్నల్ థింగ్స్ కానీ, లేకపోతే ఆర్కిటెక్చర్ కానీ, లేకపోతే సెన్సిటివ్ డేటా కానీ, ఏపీఐ డేటా కానీ, సో ఇదంతా కూడా బయటకు వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? సో ఇదే మెయిన్ ఈ డేటా రిటెన్షన్ ఏదైతే ఉందో ఇదే అతి పెద్ద భయాన్ని తెచ్చిపెడుతోంది కంపెనీస్కి. అసలు డేటా రిటెన్షన్ అంటే ఏంటంటే, సో ఏదైతే మనము ఇన్పుట్ ఇస్తామో ఏఐ టూల్స్కి, అదేదైతే అవుట్పుట్ ఇస్తుందో, ఓకే, సో ఇదంతా కూడా ఎంతకాలం ఆ ఏఐ టూల్ స్టోర్ చేసుకుంటుంది అనేదే డేటా రిటెన్షన్ అనమాట. యాంథ్రోపిక్ వాళ్ళ తాలూకా అఫీషియల్ డాక్యుమెంట్స్లో ఏం చెప్తోందంటే, సో చాలా వరకు మా టూల్స్ అనేవి 0 రిటెన్షన్ పీరియడ్ కూడా ఉన్నాయి, అలాగే 30 డే రిటెన్షన్ పీరియడ్ కూడా ఉన్నాయి. అంటే 30 డేస్ మేము డేటా స్టోర్ చేసుకుంటాము. సో ఇంకా కొన్ని స్పెషల్ ఫ్లాగ్స్ ఉండేటటువంటి డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటా అయితే ఆ స్పెషల్ డేటాని ఇంకా ఎక్కువ కాలం కూడా స్టోర్ చేసుకుంటాము అని చెప్పి వాళ్ళ యొక్క అఫీషియల్ టూల్స్ చెప్తూ ఉన్నాయి. సో వాళ్ళు ఇచ్చేటటువంటి రకరకాల మోడల్స్ ఉన్నాయి కదా యాంథ్రోపిక్ నుండి వచ్చినవి. అందులో సో చాలా మోడల్స్కి 0 రిటెన్షన్ పీరియడ్ ఉంది, అంటే మన డేటా ఏమి స్టోర్ చేయవు అవి. ఓకే, సో అలా కాకుండా ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఫేబుల్ 5 ఏదైతే ఉందో చాలా అడ్వాన్స్డ్ మోడల్, చాలా బాగా పనిచేస్తోంది. కాకపోతే సో ఇది కంపల్సరిగా 30 డేస్ డేటాని స్టోర్ చేసుకుంటుందట మినిమం. ఓకే, సో దీనికి 0 డే రిటెన్షన్ పీరియడ్ అనేదే లేదు. కంపల్సరిగా డేటా అనేది 30 డేస్ స్టోర్ చేసుకోవాల్సిందే. ఇంకా స్పెషల్ ఫ్లాగ్ డేటా ఏదైతే ఉంటుందో అటువంటి డేటాని ఇంకా ఎక్కువ కాలం స్టోర్ చేస్తాము అని చెప్పి వాళ్ళ అఫీషియల్ డాక్యుమెంటేషనే చెప్తోంది. ఇప్పుడు ఆ పాయింటే మైక్రోసాఫ్ట్ని వాళ్ళ ఎంప్లాయీస్కి ఇది యూజ్ చేయకుండా లిమిట్ చేయడంలో కారణమైందనమాట. సో ఎక్కడైనా డేటా బయటికి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి అనే భయం ఇప్పుడు కంపెనీస్ అన్నిటికీ కూడా పట్టుకుంటూ ఉంది. రీసెంట్గా ఒక ఏఐ టూల్ అనేది ఒక కంపెనీ యొక్క డేటాబేస్ మొత్తాన్ని, అలాగే ఆ డేటాబేస్ బ్యాకప్స్ని కూడా డిలీట్ చేసేసింది అని చెప్పి మనం చూసాం. ఓకే, సో అంటే అక్కడ ఎవరైతే ఏఐ టూల్ని యూజ్ చేస్తున్నటువంటి ఆ కన్సర్న్డ్ పర్సన్ ఉన్నారో అతను గనక ఏదైనా సెన్సిటివ్ డేటా గనక ఈ ఏఐ టూల్కి ఇస్తే అది కంపల్సరిగా మనం అనుకోని రిజల్ట్స్ ఇస్తుంది ఖచ్చితంగా. కాబట్టి కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఇప్పుడు ఏదైనా ఒక ఏఐ టూల్ యూజ్ చేయాలంటే వాటి యొక్క పాలసీస్ అన్నీ చాలా స్ట్రిక్ట్గా స్టడీ చేస్తున్నాయి అన్నమాట. సో వీళ్ళ ఎన్విరాన్మెంట్కి ఏమీ ప్రాబ్లం రాదు అనుకుంటేనే ఇంకా ఆ ఏఐ టూల్ని దాని యొక్క యూసేజ్ని ఎంకరేజ్ చేస్తున్నాయి ఎంప్లాయీస్కి. అలాగని ఏఐ టూల్స్ అన్సేఫ్ అంటే కాదు. సో మనం ఏదైతే చెప్తామో అది చేస్తాయి. కాబట్టి సో మనం ఎటువంటి డేటా దానికి ఇవ్వాలి, ఎటువంటి డేటా ఇవ్వద్దు అనేటటువంటి క్లియర్ కట్ అవేర్నెస్ అన్నది
ప్రతి ఎంప్లాయీకి కూడా కంపల్సరీగా ఉండాల్సినటువంటిది అనమాట. సో ఏదైతే ఏపీఐ డేటా ఉంటుందో, లేకపోతే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, అలాగే కస్టమర్ ఇన్ఫర్మేషన్, సో ఏదైతే ప్రాజెక్ట్ ఉంటుందో ప్రాజెక్ట్లో కస్టమర్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. సో ఆ కస్టమర్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఏఐ టూల్స్కి ఇవ్వకూడదు. సో ఇలాంటివన్నీ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించినంత వరకు ఈ డేటాని ఎట్టి పరిస్థితుల్లో ఏఐ టూల్కి ఇవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళు అఫీషియల్గానే 30 డేస్ మన డేటా స్టోర్ చేసుకుంటున్నారంటే సో ఇప్పుడు వాళ్ళ టర్మ్స్ ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. సో ఈ డేటా ఎవరికి యాక్సెస్ ఉంటుంది, సో వీళ్ళు డేటా ఫ్యూచర్లో ఏ విధంగా యూజ్ చేసుకుంటారు, ఇదేమైనా బయటికి వెళ్ళి సో అదర్ వాళ్ళ తాలూకా ఎక్స్పెరిమెంట్స్లో యూజ్ చేసుకునే అవకాశం ఉందా, అటువంటి సంబంధించినవి ఏవైనా టర్మ్స్లో మెన్షన్ చేస్తూ ఉన్నారా, ఇలా ప్రతి ఒక్కటి కూడా రివ్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. సో మైక్రోసాఫ్ట్ యొక్క లీగల్ టీం ఏదైతే ఉంటుందో సో ప్రజెంట్ అదే పని మీద ఉంది కాబట్టి సో కంప్లీట్గా ఒక ఐడియా వచ్చేంత వరకు, దాని మీద కంప్లీట్గా క్లారిటీ వచ్చేంత వరకు కూడా సో వాళ్ళ యొక్క ఎంప్లాయీస్కి ఈ ఫేబుల్ 5 అనేటటువంటి మోడల్ని చాలా తక్కువ యూజ్ చేయమని లిమిట్ చేయడం జరిగిందనమాట. కాబట్టి ఇదేదో ఒక యాంథ్రోపిక్కి మైక్రోసాఫ్ట్కి ఉన్నటువంటి ఫైట్ లాగా మనం చూడకూడదు. ఇంకా ప్రతి కంపెనీ కూడా ప్రతి ఏఐ టూల్తో ఫేస్ చేసేటటువంటి ప్రాబ్లమే ఇది. కాబట్టి సో ఎంప్లాయీస్కి కూడా ఖచ్చితంగా దీనికే ఏఐ టూల్ వాడండి, దీనికి వాడొద్దు అని చెప్పి ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ అనేవి వాళ్ళ ఎంప్లాయీస్కి చెప్పాల్సి ఉంటుంది. సో లేకపోతే ఏపీఐ డేటా కానీ, కస్టమర్ ఇన్ఫర్మేషన్ కానీ, ఇంకా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కానీ సో ఏదైనా ఏఐ టూల్కి వెళ్ళిపోతే అది 30 డేస్ దాని దగ్గర స్టోర్ చేసుకుంటే ఇంకా ఆ డేటా దేనికైనా యూజ్ చేయొచ్చు కదా. అలాగే ప్రాజెక్ట్ యొక్క మెయిన్ సోర్స్ కోడ్ ఏదైతే ఉంటుందో సోర్స్ కోడ్ కానీ ఇవన్నీ ప్రొటెక్ట్ చేయడం ఎంప్లాయీ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి సో ఏఐ టూల్స్ని బ్లైండ్గా నమ్మేయొద్దు. ఎంతవరకు అవసరం ఉంటే అంతవరకు సో మనం యూజ్ చేస్తున్నటువంటిది మనం ఇన్పుట్లో ఇచ్చింది కానీ అవుట్పుట్లో వచ్చింది కానీ ఎక్కడా కూడా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉండకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా ఎంప్లాయీస్దే అనమాట. సో కాబట్టి ఏదైతే మీ కంపెనీ మీకు స్పెసిఫిక్గా రూల్స్ చెప్తుందో ఆ రూల్స్ని ఎట్టి పరిస్థితుల్లో క్రాస్ చేయకుండా ఆ లిమిట్స్ వరకు మాత్రమే ఏఐ టూల్స్ని యూజ్ చేయండి అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకేనా? సో ఇంకా దీని మీద ఫుల్ క్లారిటీ వస్తే అప్పుడు కంపెనీస్ కూడా దాన్ని ఎంతవరకు ఇంకా యూజ్ చేయొచ్చా, పర్వాలేదా, ఈ డేటా వాళ్ళు ఏమి యూజ్ చేసుకోరా అన్నది వాళ్ళకి క్లారిటీ వచ్చిన తర్వాత బహుశా ఇంకా దీని యొక్క యూసేజ్ని ఎంకరేజ్ చేయొచ్చు. ఎందుకంటే చాలా అడ్వాన్స్డ్ మోడల్ చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం డేటా సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో అందుకే మైక్రోసాఫ్ట్ అనేది దీన్ని లిమిట్ చేయడం జరిగింది. ఓకే, సో ఏఐ న్యూస్ అవేర్నెస్లో భాగంగా ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక టాపిక్తో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.